ఆడ అలాగన్నాడు. అమ్మాయి సోది కూడా వస్తున్నాడు. ఎక్కడికి? మా ఓడు బస్సు దిగి వస్తున్నాడు. ఏ బస్సు? అనంతపురం నుంచి. అనంతపురం నుంచా? ఏమన్నావు నువ్వు ఆ దరిద్ర నోరుతోటి? ఏమన్నాను? మీ ఓడు చదవడు, సంగీతం రాదు, ఏమీ రాదు, ఎందుకు పనికిరాడు, పేడకాయలు తీసుకుంటాడు, లేకపోతే పారా గుణపం బట్టి చేలో గెలుక్కుంటాడు. అది బాబాయ్ నువ్వు ఆడు ఏం కూర్చారు? ఏం కూర్చావా? రే అందుకని మీ మాటలు సీరియస్ గా తీసుకుని ఇవాళ పాసల మీద పాసాయి పోలీసుడు అయి తిరిగి వస్తున్నాడా? అది కూడా వస్తున్నాడయ్యా. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? బాగా జరిగింది నాన్న. అయ్యి బాబాయ్ ఇప్పుడు ఏమంటారా? ఇదిగో బాబాయ్ నువ్వు ఆడు మా ఊరిని ఏమన్నారా మీరు? ఆడు అసలు స్కూల్కి వెళ్ళడు, అబ్బదు, చదువు ఎందుకో పనికిరాడు, పేడకాయలు తీసుకుంటాడు, లేకపోతే చెరువులంపడా తిరుగుతాడు, అలా తిరుగుతాడు, లేకపోతే బేవర్సగాడు ఆరా గడ్డపరట్ని వ్యవసాయం చేసుకుంటాడని చెప్పారు. ఒరే మీరు చెప్పినవన్నీ సీరియస్ గా తీసుకుని నా కొడుకు పాసల మీద పాసాయి పోలీసుడై తిరిగి వచ్చాడు రా. ఇప్పుడు నేను ఆ రోజు నాడిని బోకులో తిరుగుతున్నావు అన్నానని చెప్పేసి సీరియస్ గా తీసుకుని చదివాడాడు. లేదనుకో నిజంగానే బోకు అయ్యేవాడు తెలుసా? వీడికి ఇంత వయసు వచ్చినా గానీ ఎదవ శాస్త్రులు పోలేదు. మీ బాబు ఇప్పటికే అందుకనేరా నిన్ను బుర్ర తక్కువ నా కొడక అని తిడుతుంటే ఎందుకో అనుకున్నాను. మీ బాబు కరెక్ట్ గానే తిట్టాడు. దాన్న ఈ బోకుల్ని ఏం పట్టించుకోకు. అలా అనేసాడేంటి?